మీకు వచ్చాయా? 22వ విడత విడుదల. ఈ 5 తప్పులు ఉంటే మీకు డబ్బు రాదు. డబ్బులు పడ్డాయో లేదో స్టేటస్ ఇలా చెక్ చేయండి. మీకు 2000 రూపాయలు పడకపోతే దానికి కారణం ఇదే. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 2026 బిగ్ అప్డేట్. దేశంలోని కోట్లాది రైతులకు కేంద్ర ప్రభుత్వం మరొకసారి మంచి వార్త చెప్పింది. 2026 మార్చి 13న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అస్సాంలోని గౌహటి నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడతను అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమం తర్వాత దేశవ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనికి భారీ మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయింది. అయితే చాలా మంది రైతులకు ఈ డబ్బు అనేది రాలేదు, ఆగిపోయింది. కరెక్ట్ గా చెప్పాలి అంటే ఆపేశారు. ఎందుకో తెలుసా? ఏ రైతులకైతే డబ్బు పడలేదో, డబ్బు రావటం నిలిచిపోయిందో వాళ్ళ దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవేంటి? ఇంకా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో క్లియర్ గా తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మిస్ శిరీష కందుల. రైతులందరికీ నమస్కారం. ఫస్ట్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఈసారి ప్రభుత్వం మొత్తం 18,640 కోట్లకు పైగా నిధులను రైతులకు పంపింది. ఈ డబ్బు మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనికి వెళ్ళింది. దీనిని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) అని అంటారు. అంటే ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనికి డబ్బు చేరుతుంది. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా 9.32 కోట్లకు పైగా రైతు కుటుంబాలు లబ్ధి పొందాయి. ప్రతి అర్హత ఉన్న రైతు ఖాతాలో 2,000 చొప్పున జమ అయ్యాయి. ఇప్పటికే చాలా మంది రైతులకు ఈ డబ్బు వారి బ్యాంకు ఖాతాల్లో కనిపించడం కూడా ప్రారంభమైంది. అంటే చాలా మంది రైతులకు డబ్బులు క్రెడిట్ అయ్యాయి, కానీ కొంతమంది రైతులకు క్రెడిట్ కాలేదు. దాని గురించి నేను చెప్తానని చెప్పాను కదా, సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో ఇప్పుడు చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ఈ పీఎం కిసాన్ పథకం అసలు ఏంటి? ఎందుకు ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం డబ్బు ఇస్తుంది? దీని గురించి ఫస్ట్ క్లియర్ గా తెలుసుకుందాం. ఆ తర్వాత డబ్బు రాకపోవడానికి గల రీజన్స్, ఇక నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ లో డబ్బులు క్రెడిట్ అవ్వాలి అంటే ఏం చేయాలో కూడా చెప్తాను. సో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన రైతు సంక్షేమ పథకం. 2019 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభించారు. దేశంలో ఉన్న చిన్న మరియు సన్నకారు రైతులకు వ్యవసాయం కొనసాగించడానికి కొంత ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం కింద అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ విషయం చాలా మందికి తెలుసు, నేను కూడా చాలా సార్లు చెప్పాను. అయితే ఈ మొత్తం ఒకేసారి ఇవ్వరు. ప్రభుత్వం దీన్ని 3 విడతలుగా ఇస్తుంది. అంటే 3 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తుంది పర్ ఇయర్. అయితే ప్రతి విడతలో 2,000 చొప్పున రైతుల ఖాతాలోనికి ఈ అమౌంట్ అనేది DBT ద్వారా క్రెడిట్ అవుతుంది. సాధారణంగా ఈ విడతలు అనేది ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఉంటాయి. మొదటి విడత ఏప్రిల్ నుంచి జూలై మధ్య విడుదలవుతుంది. అలాగే రెండో విడత ఆగస్టు నుంచి నవంబర్ మధ్య వస్తుంది. మూడవ విడత డిసెంబర్ నుంచి మార్చి మధ్య విడుదలవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మార్చి నెల కాబట్టి సంవత్సరంలో 3 ఇన్స్టాల్మెంట్స్ లో భాగంగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 13వ తారీఖున క్రెడిట్ అయింది. అయితే ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం రైతులకు భారీ మొత్తంలో డబ్బు పంపించింది. 2019 నుంచి ఇప్పటి వరకు 4 లక్షల కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లోనికి వెళ్ళాయి. ఇది ప్రపంచంలోనే రైతులకు నేరుగా డబ్బు పంపించే అతి పెద్ద పథకాలలో ఒకటిగా కూడా చెప్పబడుతోంది. ఈ పథకం వల్ల చిన్న రైతులకు కొంత ఆర్థిక బలం వచ్చింది. రైతులు పంట వేసే సమయంలో విత్తనాలు కొనాలి, ఎరువులు కొనాలి, పురుగు మందులు కొనాలి, నీటి ఖర్చులు కూడా ఉంటాయి. అలాంటి సమయంలో ప్రభుత్వం ఇచ్చే ఈ 2,000 రూపాయలు చిన్న మొత్తం అయినప్పటికీ రైతులకు కొంత సహాయం అవుతుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఒక ముఖ్యమైన విషయం కూడా చెబుతోంది. పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బు పొందాలంటే KYC పూర్తి చేయడం తప్పనిసరి. చాలా మంది రైతులు ఈ విషయం పట్టించుకోకపోవడం వల్ల కొందరికి డబ్బు అనేది రావటం లేదు, ఆగిపోతుంది. ఇక్కడ KYC అంటే రైతు వివరాలు నిజమేనా అని ప్రభుత్వం వెరిఫై చేసే ప్రక్రియ. కాబట్టి రైతులు తమ ఆధార్ నంబర్ మరియు మొబైల్ నంబర్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ KYC స్టెప్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అవ్వకపోతే డబ్బులు రానే రావు. సో రైతులు KYC చేయడానికి 3 మార్గాలు ఉన్నాయి. మొదటిది పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా OTP KYC. రెండవది దగ్గరలో ఉన్న CSC సెంటర్ లో బయోమెట్రిక్ KYC చేయించుకోవచ్చు. ఇక మూడవది ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన సేఫ్ అథెంటికేషన్ యాప్ ద్వారా కూడా చేయించవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ఇటీవల కొన్ని అనుమానాస్పద కేసులను గుర్తించింది. కొన్ని సందర్భాలలో ఒకే కుటుంబంలో 2 లేదా అంతకంటే ఎక్కువ మంది ఈ పథకం డబ్బు తీసుకుంటున్నట్లు కనిపించింది. అంటే ఈ పథకం అనేది తప్పుగా ఉపయోగించబడుతుంది. సో ఉదాహరణకు చూసుకున్నట్లయితే భర్త మరియు భార్య
ఇద్దరు వేరు పేర్లతో నమోదయ్యి డబ్బు తీసుకుంటున్నారు. అలాగే ఒక కుటుంబంలో తండ్రి మరియు కుమారుడు ఇద్దరు లబ్ధిదారులుగా నమోదు కావడం కూడా కొన్ని చోట్ల కనిపించింది. ఇంకా కొన్ని కేసుల్లో 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి కొనుగోలు చేసిన వారు కూడా ఈ పథకంలో నమోదు అయ్యారని ప్రభుత్వం గుర్తించింది. అలాంటి కేసుల్లో ప్రభుత్వం ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తుంది. సో ఇలాంటి అనుమానాస్పద కేసుల్లో ప్రభుత్వం తాత్కాలికంగా డబ్బు నిలిపివేస్తుంది. అవసరమైతే ఫీల్డ్ అధికారులు వెళ్లి ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం రైతులకు ఒక ముఖ్యమైన సూచన చేస్తుంది. మీ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఇగ్నోర్ చేస్తే కష్టమైపోద్ది. ఇక నెక్స్ట్ వచ్చే ఇన్స్టాల్మెంట్ 23rd ఇన్స్టాల్మెంట్ లో కూడా రైతులకు డబ్బులు అనేవి క్రెడిట్ అవ్వవు. సో రైతులు తమ డబ్బు వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ లో నో యువర్ స్టేటస్ లేదా బెనిఫిషియరీ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ రైతులు తమ ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఇచ్చి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు, అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అని. అయితే అక్కడే రైతులు మరో కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా చూడవచ్చు. ఉదాహరణకు వారి ఈకేవైసీ పూర్తయిందా, బ్యాంక్ ఖాతా ఆధార్ తో లింక్ అయిందా, వారు ఇంకా లబ్ధిదారుల జాబితాలో ఉన్నారా లేదా అనే వివరాలు కూడా అక్కడే కనిపిస్తాయి. ఇంకా కొన్ని సందర్భాలలో అయితే రైతులకు డబ్బు రాకపోవడానికి చాలా కారణాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఈకేవైసీ పూర్తి కాకపోవడం, ఆధార్ బ్యాంక్ ఖాతాతో లింక్ కాకపోవడం, భూమి రికార్డుల్లో తప్పులు ఉండడం వంటి కారణాల వల్ల కూడా డబ్బు నిలిచిపోవచ్చు. ఒకవేళ మీకు ఇప్పటి వరకు డబ్బులు పడుతూ ఉన్నా కానీ ఇక మీదట మాత్రం పడవు, ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాల్సిందే. ఒక రకంగా ఇది మంచిదే అని చెప్పొచ్చు, ఎందుకంటే డబ్బు అనేది తప్పుడు దారిలో వెళ్తుంది. అందుకే ఇంకా ఒక విషయం కూడా ఇప్పుడు ప్రభుత్వం చెబుతుంది. గత కొన్ని నెలలుగా పిఎం కిసాన్ డేటాను పూర్తిగా క్లీనప్ చేస్తోంది. అంటే అర్హత లేని లబ్ధిదారులను జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఆల్రెడీ ఎక్స్పైరీ అయిపోయిన పర్సన్స్ కావచ్చు, లేకపోతే అర్హత లేని వాళ్ళు కావచ్చు, లేకపోతే రకరకాల సర్టిఫికేట్స్ తప్పుగా పెట్టి యాడ్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా జాబితాల నుంచి లిస్టులోంచి రిమూవ్ చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో అయితే మరణించిన లబ్ధిదారుల పేర్లు ఇంకా జాబితాలో చాలా పేర్లు ఉండడం గుర్తించారు. ఇలాంటి పేర్లను కూడా ఇప్పుడు తొలగిస్తున్నారు. మొత్తానికి చెప్పాలి అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశంలోని కోట్లాది మంది రైతులకు ఒక ముఖ్యమైన ఆర్థిక సహాయం అవుతుంది. 2026 మార్చి 13న విడుదలైన 22వ విడతలో 18,640 కోట్లకు పైగా నిధులు దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతు కుటుంబాలకు పంపించారు. ప్రతి అర్హత ఉన్న రైతు ఖాతాలో 2,000 రూపాయల చొప్పున జమ అయ్యాయి. కాబట్టి మీరు కూడా రైతైతే లేదా మీ కుటుంబంలో ఎవరైనా రైతు ఉంటే మీ అకౌంట్ లో 2,000 రూపాయలు వచ్చాయా లేదా వెంటనే చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. చాలా మందికి డబ్బులు క్రెడిట్ అవగానే మెసేజ్ వస్తుంది. ఒకవేళ మెసేజ్ రాకపోయినా మీ అకౌంట్ లో డబ్బులు క్రెడిట్ అయి ఉంటాయి. అది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు మెసేజ్ రాకపోయినట్లయితే ఒకసారి బ్యాంకుకు వెళ్ళి చెక్ చేసుకోవడం మంచిది. తప్పకుండా మీ అకౌంట్ లో అర్హత ఉంటే గనక 2,000 రూపాయలు క్రెడిట్ అయి తీరుంటాయి. ఒకవేళ డబ్బు గనక రాకపోతే వెంటనే ఈకేవైసీ పూర్తి చేసి మీ వివరాలు సరి చేయాలి. ఎందుకంటే తర్వాత వచ్చే విడతల్లో కూడా మీ డబ్బు సరిగా రావాలి అంటే మీ వివరాలు పూర్తిగా అప్డేట్ అయి ఉండాలి. సో అర్థమైందా అండి? ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూసినట్లయితే ఒక్కసారి కామెంట్ చేయండి, మీ అకౌంట్ లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు 2,000 రూపాయలు పడ్డాయా లేదా అని. ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే గనక బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోండి. బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసినా పడలేదు అని చెప్తే గనక మీరు లబ్ధిదారుల లిస్ట్ లో నుంచి తొలగించబడి ఉంటారు. ఇంకా మీ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి. సో ఈ కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోండి. సో ఇది ఇవాల్టి మన అప్డేట్. ఇన్ఫర్మేషన్ ని తప్పకుండా ప్రతి ఒక్క రైతుకు చేరేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవటం అస్సలు మర్చిపోకండి. సో ఇదండి ఇవాల్టి మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయని మీకే అర్థమవుతుంది. సో మీరు చేయాల్సిన వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా జస్ట్ ఆ టాపిక్ నేమ్ ని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి మీకు వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సో దిస్ ఈస్ ఆ టుడేస్ అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్ శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. బాస్ వాలా, బీ ద బాస్.